ఈ రోజుల్లో భార్యాభర్తల బంధమైన రిలేషన్షిప్ అయినా బ్రేక్ అవ్వడానికి కారణం థర్డ్ పర్సన్ని ఎంటర్టైన్ చేయడం. మీ జీవితంలో ఆల్రెడీ ఒకరున్నప్పుడు వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో అర్థమే లేదు. మీకు గతం ఉండొచ్చు, అలా అని ఆ గతంలోనే జీవిస్తూ మీతో ప్రస్తుత జీవితాన్ని పంచుకున్న వారిని బాధ పెట్టొద్దు. మీకు బయట వారి ఫ్రెండ్షిప్స్ కావాలనుకుంటే నిన్ను నమ్ముకున్న వారి జీవితంలోకి వచ్చి వారిని శోకసంద్రంలో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు నార్మల్గా తీసుకోవచ్చు, కానీ నిన్ను నిజంగా ప్రేమించిన వారి గుండె బద్దలైపోతుంది. వర్క్ ప్లేస్లో అయినా ప్రొఫెషనల్గా ఉండాలి, అంతేకాని ఆపోజిట్ జెండర్తో ర్యాపో పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి లిమిట్ ఉండాలి, సరిహద్దులు నిర్మించుకోవాలి. ఇంట్లో మీకోసం ఉన్న వారిని పట్టించుకోండి, ప్రేమను పంచండి, అదే వారి హృదయానికి ఎంతో ఊరటనిస్తుంది. ఎవరో కోసము మీ జీవితాలను డిస్టర్బ్ చేసుకోవద్దు. జీవితం చాలా చిన్నది. కడ వరకు నీతో నడిచేది నీ భర్త మరియు నీ భార్య మాత్రమే. ఇంకెవరూ కూడా కలకాలం నీతో ఉండరు. ఇది గ్రహించి మీ జీవితాన్ని రంగులమయంగా మార్చుకోండి.